మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక రెడ్ కలర్ హుడీ ఒక కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి గోడ దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చెట్ల ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అంటే మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్నీ చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హూడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక 3 ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1 JCL2 JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్ ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంటరాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒక్కళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి వీళ్ళు ఇద్దరు బయటికి వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కట్స్లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూప అంటే డిసీజ్డ్ గుర్తుపట్టేసరికి
మళ్ళీ బయటికి వచ్చి మమ్మల్ని పేరు చెప్తుందని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతులోంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తుందని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా 2-3 డేస్ బ్యాకే కొన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి వెంబటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ వేసిరో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఇప్పుడు దాకా మాకు చెప్పడం